సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇది వచ్చేసి డే 2 ఇన్ గోకర్ణ. సారీ గైస్, నిన్న నైట్ మీకు చెప్పాను శివ్ టెంపుల్ అండ్ గణేష్ టెంపుల్ చూపిస్తానని, కానీ అది అవ్వలేదు. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ చాలా లేట్ లేచాం, టైర్డ్ అయిపోయాం నిన్న కొంచెం ట్రెక్ చేసి. సో ఇది వచ్చేసి మనం యానా కేవ్స్ అండ్ విభూతి వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్తున్నాము. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఆగాము, ఇడ్లీ అండ్ మసాలా దోశ ఆర్డర్ చేసాం. సో లెట్స్ సీ గైస్, స్టే ట్యూన్. ఓకే, ఇన్ కేస్ మీకు గోకర్ణ ఉంటే బైక్ రెంట్ కోసం కావాలన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేనైతే ఇక్కడే చెప్తున్నాను, అన్న మంచి రీజనబుల్ ప్రైస్లో ఇచ్చిండు. పెట్రోల్ కూడా ఇక్కడ దొరుకుతుంది అన్న దగ్గర. పర్ లీటర్ వచ్చేసి లైక్ అరౌండ్ 120 తీసుకుంటారు అనుకుంటా. సో రీజనబుల్ ప్రైస్. మా స్టే నుంచి ఇంకా బంక్ వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ ఉందంట. సో బెటర్ బ్యాకప్ కోసం ఇన్ కేస్ ఇక్కడ గూగుల్ మ్యాప్స్ కొంచెం అటు ఇటు చూపిస్తుంది. సో సేఫ్ సైడ్ కోసం పెట్రోల్ ఎప్పుడు రెడీగా పెట్టుకోండి. ఓకే, సో ఐ జస్ట్ రీచ్డ్ విభూతి వాటర్ ఫాల్స్. సో ఇక్కడ పర్ హెడ్ వచ్చేసి 10 రూపీస్, 10 రూపీస్ పర్ హెడ్. ఇంకా పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్ ఉంది. సో ఇక్కడ నుంచి 700 మీటర్స్ ఏనా, 700 మీటర్స్ వాక్ ఉందంట. టైమింగ్ చూడండి, ఇక్కడ ఉంది 8 to 5. ఓకే, సో లెట్స్ గో.
Okay. You can go there. Okay. Easy. How is your experience? This way. This way. Easy. Okay. Sleeping? What is lightly. Okay. Thank you. How is your experience? దట్స్ అ వర్తీ ఎక్స్పీరియన్స్. నేను నిజం చెప్తున్నా అండి, ఇక్కడ దాకా పై దాకా రావడం చాలా ఈజీ కాదు, అక్కడ దాకా ఈజీ వచ్చేది, కానీ ఇక్కడ దాకా రావడం ఈ వ్యూ చూడడం అంటే చాలా డిఫికల్ట్. కానీ ఆ ట్రెక్ అయితే డెఫినెట్లీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మీకు ఈ అన్న చెప్పారు అక్కడ దాకా కూడా ఈజీగా వెళ్ళొచ్చు అని, ట్రై చేస్తాం అక్కడ వెళ్ళి. ఓకే, లెట్స్ సీ ఎక్స్పీరియన్స్ అన్నా. బ్యూటిఫుల్. ఫస్ట్ టైం యూర్ కమింగ్ హియర్? ఫస్ట్ టైం. బ్యూటిఫుల్ రైట్? భూలోక స్వర్గం అన్న అంటున్నారు అంటే అర్థం వేసుకోండి, డెఫినెట్ గా మీరు రావాలి ఇక్కడ. థ్యాంక్ యూ అన్న. నించోద్దు, కూర్చొని వంకోండి, కూర్చొని పోదు. ఇక్కడ నించోదు. ఓకే ఓకే, ఎక్కడ నించోకు, కూర్చొని వెళ్ళు. హౌ టు గో దేర్? ऐसे चल के जा सकते हैं? जा सकते हैं। नहीं, ऐसे जा सकते हैं कि ऐसे जाना पड़ता है? కెమెరా ఇప్పుడు అదొక షార్ట్ చెప్తాను. ఎవరన్నా గోకర్ణ వస్తే జస్ట్ వాటర్ రైడ్స్, బీచెస్ కాదు, మీరు అంటే డెఫినెట్గా లైఫ్లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇక్కడ రావాల్సిందే. కొద్దిగా మీకు ప్రాబ్లం ఉంటుంది పైన ఎక్కడానికి, కానీ మీరు కనుక ఎక్కితే మీ లైఫ్లో ఎప్పుడు మర్చిపోరండి, ఇది చాలా బాగుంటుంది. ఇదైతే డెఫినెట్గా రండి విభూతి వాటర్ ఫాల్స్. ఓకే, డెఫినెట్గా మీకు వస్తుంది కాకండి. ఇక్కడ మన హైదరాబాద్ నుంచి వస్తున్న వాళ్ళందరూ మన తెలుగు అన్నలు ఉన్నారు, కర్నూలు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. कट कितना 10 रुपीज़ एंड पर हेड 10 रुपीज़. कितने टाइम तक ओपन रहता है? 10 रुपीज़ दिया, मैं 40 दिया ना मैं. 10 रुपीज़ मत दिया, 10 रुपीज़ नो जाते हैं. అయితే మనం యానా కేవ్స్లో ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్ అండ్ బైక్కి 10 రూపీస్. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8:30 to
5 దాకా ఉండండి. ఓకే, సో లెట్స్ గో. ఇక్కడ అసలు డ్రైవ్ అయితే చాలా లాంగ్ డ్రైవ్ ఉంది. అంటే విభూతి ఇంకా యానా పక్క పక్కనే ఉన్నాయి. దీనికి దానికి ఒక 8 to 9 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇవి రెండు ఒకేసారి కవర్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో గైస్ రైట్ నో మనం వచ్చేసి యానా కేవ్స్లో ఉన్నాం. లైక్ ఇక్కడ గోకర్ణలో చాలా ఫేమస్. సో దీని వెనకాల స్టోరీ ఏంటంటే భస్మాసుర్ శివుడికి తపస్సు చేస్తారన్నమాట. సో శివుడు ఆ తపస్యకి నచ్చి ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత నీకు అసలు ఏం వరం కావాలి అని శివుడు అడుగుతాడు. అయితే భస్మాసుర్ ఆ టైంలో ఏం చెప్తాడంటే నేను ఎవరిని ముట్టుకున్నా కూడా భస్మ అయిపోవాలి అని. సరే ఇదంతా అయిన తర్వాత ఆ వరం అనేది శివుడు ఇచ్చేస్తాడు. తర్వాత భస్మాసురు ఏం ఆలోచిస్తాడంటే ఇదే ట్రైన్ శివుడి మీద ట్రై చేద్దామని భస్మాసురు ట్రై చేస్తాడు. సో ఇది తెలిసిన తర్వాత మన శ్రీ విష్ణు, సో విష్ణు ఏం చేస్తాడంటే ఒక లేడీ అవతారం మోహిని అవతారంలో వచ్చి భస్మాసుని ట్రాప్ చేస్తాడు అనమాట. ఒక కైండ్ ఆఫ్ ట్రాప్, లైక్ డ్యాన్స్ చేసి లేకపోతే ఒక మంచి మాటలు మాట్లాడి ట్రాప్ చేసి ఒక నాట్యం ఉంటుంది. లైక్ మన క్లాసికల్ డ్యాన్స్లో ఇలా ఒక నాట్యం ఉంటుంది కదా, అలాంటి పోజ్లో ట్రై చేయమని భస్మాసుర్కే చెప్తాడు అనమాట. ఏ విధంగా అంటే భస్మాసుర్ అతని తల మీదనే ముట్టుకోలాగా చేస్తాడు మొత్తానికి. సో ఇదే ఆ ప్లేస్. ఇంకా మన భస్మాసుర్ కూడా ఇక్కడే మొత్తం భస్మ అయిపోతారు. ఆ యాషెసే ఈ కేవ్స్ అని చెప్తున్నారు జనాలు. బాగుంది కానీ కొంచెం ట్రెక్ నడవాల్సి వస్తుంది మీకు. ఇంకా ఇక్కడ కొద్దిగా బ్యాడ్ కొంచెం స్మెల్ ఉంది కానీ ఓకే, ఒకసారి లైక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు కూడా. కేవ్స్ ఎవరు చూడలేదంటే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్సే మీకు. సో చూడండి ఒకసారి వ్యూ అంతా. సో ఇది వచ్చేసి 2 ways ఉంటుంది. ఇప్పుడే ఇంతకుముందు చూపించాను కదా. సో అది అనేది ఎంట్రన్స్ అండ్ మళ్ళీ ఎగ్జిట్ సేమ్. ఇట్లా వెళ్తే ఆటోమేటిక్గా అక్కడ ఎగ్జిట్ ఉంటుంది. మళ్ళీ మీరు అలా వెళ్ళలేదు, కంపల్సరీ అక్కడ ఎక్కితే ఇలా వెళ్ళిపోతుండే. ఒక ట్రెక్ ఉంటుంది అంటే డెఫినెట్గా ట్రెక్ అయితే ఉంటుంది. ఇక్కడ గోకర్ణలో ప్రతి ప్లేస్ ట్రెక్తోనే ఉంటుంది. జస్ట్ ఇలా వెళ్ళి ఇలా చూసేస్తామంటే నడదు. కొంచెము మంచిగా కొంచెం తినిరండి, కొంచెం ఎనర్జీ పెట్టుకోండి, వాటర్ బాటిల్స్ పెట్టుకోండి. ఎందుకంటే నియర్ బై మీకు ఏం షాప్స్ ఉండవు. ఇంకా అయితే నో సిగ్నల్ జోన్. యానా కేవ్స్ అండ్ విభూతి వాటర్ ఫాల్స్ కూడా నో సిగ్నల్ జోన్, అస్సలు సిగ్నల్ ఉండదు. సో డెఫినెట్లీ క్యారీ క్యాష్, లైక్ యూపీఐ అలాంటివి అయితే ఎలాంటి పని చేయదు. క్యాష్ కంపల్సరీగా ఉంటుంది, హ్యాండీ పెట్టుకోండి. ఏటీఎమ్స్ కూడా ఇక్కడ లేవండి. మీరు మళ్ళీ మీకు ఏటీఎమ్స్ కావాలంటే మళ్ళీ గోకర్ణకి వెళ్ళాలి. సో బాగానే ఉంది, కేవ్ అయితే బాగానే ఉంది. సో ఇది ఆల్మోస్ట్ లైక్ ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చాలా చిన్న వే ఉంది ఎగ్జిట్కి. Careful.
సో గైస్ ఎండ్ ఆఫ్ డే 2. సో ఈరోజు వచ్చేసి మనము యానా కేవ్స్ అండ్ విభూతి ఫాల్స్ కవర్ చేసాము. ఇంకా వేరే కూడా కవర్ చేసాము అనుకున్నాం కానీ అస్సలు టైం దొరకలేదు. చాలా లాంగ్ ఉన్నాయి ఇక్కడ నుంచి, లైక్ 40 కిలోమీటర్స్ అప్ 40 కిలోమీటర్స్ డౌన్. దాని తర్వాత మళ్ళీ 9 కిలోమీటర్స్ ఫర్ యానా కేవ్స్. సో కొద్దిగా టైర్డ్ అయిపోయాను నేను, అందువలన డ్రైవ్ చేయలేకపోయాను. సో నేను నిజం చెప్తున్నా, విభూతి ఫాల్స్ అయితే వర్త్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా లైఫ్లో మీకు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీకు బీచెస్ చూడకపోయినా కూడా ఇక్కడ విభూతి ఫాల్స్ డెఫినెట్గా చూడాలండి మీరు. సో ఇప్పుడు రైట్ నౌ డిన్నర్ కోసం ఆగాము. డిన్నర్ చేసి పడుకుంటాం, కొంచెం బాడీ చాలా టైర్డ్ ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ డే గైస్. లెట్స్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.